రాష్ట్రం మొత్తం తిరిగేలా బలం ఇచ్చింది. పిఠాపురం అనగానే గెలుపు ఖాయం అనిపించింది నాకు. నేను ఒకటే నమ్మాను, మీకు పొద్దున కృష్ణరాజు గారని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. ఇప్పుడు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. మొత్తం బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇవి పక్క నిమిషం, ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. ఇది ఒక్క నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది, పిఠాపురం నేను హైదరాబాద్ లో కూర్చున్నా, అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను, 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా, 2024 ఎన్నికలు. మాట్లాడనివ్వండి, మీరు ఉండండి, మాట్లాడనివ్వండి, ఫస్ట్ మీరు ఆగండి. ఇది ప్రెస్ మీటా బాబు? ప్రెస్ మీటా ఇది? ప్రెస్ మీట్ లా మాట్లాడొద్దు, మాట్లాడుతున్నాం కదా, సభా సంస్కారమేనా అది? వినాలి, అలా కుదరదు, విను అలా కుదరదు. సభా సంస్కారం కాదు అది, సభా సంస్కారం కాదు. వినాలి మాట. ఏది సభకి, ఏది సభ, వినండి ఒక నిమిషం, ఏది సభ, ఏది అభినందన సభ, అది మాట్లాడకపోతే ఎట్లా, అది వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు, దేనికి కృతజ్ఞతలు? వినండి బాబు ఒక నిమిషం, బాబా ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు ఒక్కోసారి.